తెలంగాణలో పార్టీని మూసేసి ఆంధ్ర పీసీసీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటాన్ని ఆ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. రాష్ట్ర పీసీసీ బాధ్యతలు స్వీకరించిన షర్మిల ఇక్కడి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల కంటే బీజేపీనే ఎక్కువగా టార్గెట్ చేయటాన్ని బీజేపీ నేతలు గమనించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మణిపూర్ అంశాన్ని ప్రస్తావించటం, రాష్ట్రంలో అన్ని పార్టీలు మరిచిపోయిన ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో దీక్ష చేయటం, కాంగ్రెస్ నేతతో పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వంటివి షర్మిల టార్గెట్ కావడానికి కారణమయ్యాయని తెలిసింది. ఆంధ్రాలో ఇటు పాలకపక్షం గాని, ప్రధాన ప్రతిపక్షం కానీ బీజేపీని పల్లెత్తుమాట అనే సాహసమే చేయలేదు. బలం లేని కమ్యూనిస్టు పార్టీలు విమర్శించినా ఆ పార్టీ ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఈ వాతావరణానికి అలవాటు పడిన బీజేపీకి షర్మిల విమర్శలు జీర్ణం కావటం లేదనే చెప్పాలి. పార్టీని, ప్రభుత్వాన్ని కాక కేంద్ర పెద్దలని టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలిసింది. ఇకపై గట్టిగా బదులివ్వాలని బీజేపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.